చేయగలిగాను. థ్యాంక్ యూ ప్రభుజీ. నేను ఈ రికార్డింగ్ మర్చిపోతున్న రోజు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో అది అన్నమాట. మీరు వీడియోలు ఇంకా వేరే ఏ సమాచారం కూడా గ్రూప్ మనం చూసుకోవడానికే మనకి పనికొస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము హోంవర్క్ ఇంగ్లీష్ బుక్లో ఇంగ్లీష్ భగవద్గీత యథాతథంలో యాజ్ ఇట్ ఈస్లో 4th పేజ్ అండ్ 5th పేజ్ ఉండింది. నేను మళ్ళీ రెఫర్ చేశాను ఇంగ్లీష్ కూడా, ఏం కన్ఫ్యూజన్ ఉండకూడదని. సో ఇక్కడ మనకి తెలుగు బుక్లోనేమో 13th పేజ్ అని ఉన్నది. అంటే ఆ శ్లోకాలు అవన్నీ అయిపోయిన తర్వాత 3వ పేజీ అని మనం అనుకోవచ్చు. సో నేను ఇక్కడ శాంత భక్తుడు, దాస్య భక్తుడు, సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తుడు అని 5 నేమ్స్ చదివి ఎందుకని ఇక్కడ రాయడం జరిగింది, ఏ విధంగా ఈ 5 రకాల వాళ్ళని ఎందుకు సూచిస్తున్నారు అని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగాను. సో మీరు హ్యాండ్ రేస్ చేయండి, మీరందరూ కూడా మాట్లాడొద్దు. ఒక ఆన్సర్ తప్పు అవనివ్వండి, కరెక్ట్ అవని, ఆన్సర్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, అండ్ ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరి మధ్యలో మాట్లాడకండి అమ్మా ప్లీజ్. హరే కృష్ణ. మనకి ఆరాటం ఉంటుంది ఆన్సర్ వచ్చేస్తే చెప్పేయాలి చేయాలని, కానీ అది సభ్యత కాదు. ఒకరు మాట్లాడేటప్పుడు మీరు ఊరుకోండి, తర్వాత మీకు ఛాన్స్ వస్తుంది, మీరు మాట్లాడచ్చు. హరే కృష్ణ. ఏ సందర్భంలో ఈ 5 ఇక్కడ సూచించారు? హరే కృష్ణ మాతాజీ చెప్పాలని మీరు ఒక్కరే హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకవేళ తప్పు ఉంటే కూడా నాకు కరెక్షన్ చేయండి, నేను ఓకే చేస్తాను. డెఫినెట్లీ చేస్తాను మాతాజీ. శాంత భక్తుడు అని ఉంది కదా మాతాజీ ఇక్కడ. అది కాదు మాతాజీ, నేను వివరాలు తర్వాత అడుగుతాను. నాకు ఏ సందర్భంలో ఎందుకు ఈ 5 రకాలని సూచిస్తున్నారు? అచ్చా, నేను దీన్నే కంఠస్థం చేసిన. కాదు, అయితే ఇక్కడ చూడండి, అంటే ముందు సెంటెన్స్ మీరు చదవాలని అలా చేశాను మాతాజీ. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో మాతాజీ, మనం ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను, భగవంతుణ్ణి మీరు స్నేహితుడిగా చేసుకోండి. ఏ విధంగా మీరు ఆలోచిస్తే ఆ విధంగా భగవంతుడు రెసిప్రోకేట్ అవుతాడు. ఫ్రెండ్ లాగా కావచ్చు, కొడుకులాగా కావచ్చు, మనవడిలాగా కావచ్చు, ఏజ్ వైజ్గా మీ ఇష్టం అనమాట, లవర్ లాగా ఉండొచ్చు. సో ఇలా రెసిప్రోకేట్ అవుతారు అని చెప్పాను. సేమ్ థింగ్ ఇక్కడ దేవాది దేవుడైన భగవానితో ఈ క్రింది సూచింపబడిన 5 రకాల ఏదైనా ఒక రకమైన సంబంధం కోసం ఈ 5 రకాలు చెప్పారు. ఓకే, దేవుడితో మనం సంబంధం ఏర్పరచుకోవాలంటే ఇంకా భక్తి పెరుగుద్ది అనమాట. ఇప్పుడు సంబంధికులతో ఒకలాగా ఉంటాము, బయట వాళ్ళతో ఒకలాగా ఉంటాం కదా. మనము ఈ బస్లో, ట్రైన్లో, ట్రామ్లో ఎక్కడో ఒక దగ్గర వెళ్తూ ఉంటాం. సో అందరినీ ఎవరు చూస్తే వాళ్ళని చూసి స్మైల్ చేసి మనం విష్ చేస్తామా? హరే కృష్ణ. ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే స్మైల్ చేస్తాం, అందరినీ చూసుకుంటూ స్మైల్ చేస్తే ఈ పిచ్చిది ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటారు కదా. సో ఆ సంబంధికులు అంటే రిలేషన్ మస్ట్ బి దేర్. సో ఈ సంబంధం కోసము ఈ 5 రకాల పేర్లు ఇచ్చారనమాట. ఓకే, సో ఈ 5 రకాల పేర్లు ఇప్పుడు స్వరాజ్యలక్ష్మి మాతాజీ చెప్తారు. మీకు ఉదాహరణలు కూడా తెలుసుంటే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. సరే మాతాజీ, అక్షరాలు చిన్నగా ఉన్నాయని చదవలేదు, కొంచెం ఓకే, మీ కళ్ళు ప్రాబ్లం ఉంది, ఐ అండర్స్టాండ్. ఓకే, శాంత భక్తుడు ఫస్ట్. శాంత భక్తుడు అంటే మనం భగవంతుని ఎంతసేపు శాంతంగా భగవంతుని ధ్యానంలో ఉండి భగవంతుని కొలుస్తున్నామో అప్పుడు మనను శాంత భక్తుడు అని అంటారన్న. దాస్య భక్తుడు అంటే భగవంతుని ఎప్పుడు ధ్యానంలో ఉండే భక్తులలో, ఇప్పుడు పరిపూర్ణాదేవి దాసి మహాదాసి భగవంతుడు ధ్యానం. హనుమంతుడు ఎప్పుడు రామ రామ అనుకుంటూ భగవంతుని ధ్యానంలో ఉంటారు కాబట్టి హనుమంతుడు. లక్ష్మీదేవి కూడా ఎప్పుడు శ్రీ మహావిష్ణు పాదాల చెంత ఉండి ఆయననే స్మరిస్తూ ఉంటుంది. ఆయన భార్య అయినా కూడా ఆయన ధ్యానంలోనే ఉంటుంది అనేది దాస్య భక్తుడు. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ శాంత భక్తుల్లో ఉదాహరణ బుద్ధుడికి ఇస్తారనమాట. బుద్ధావతారం కూడా ఒక అవతారం అని చెప్తాడు. ఆయన ఎప్పుడు శాంతరసంలోనే ఉంటారు. మనం ఈ సన్యాసులు, పెద్ద పెద్ద గురువులు వీళ్ళంతా కూడా ఎక్కువ మాట్లాడరు, ఎప్పుడు మెడిటేషన్లోనే ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువ అంటే ఈ గోస్వాములందరూ కూడా
శాంతభావంతోని ఉంటారు. వీళ్ళందరూ కూడా శాంత భక్తులు. సో, ఇక్కడ మనం కూడా చాలా శాంతంగా అసలు కోపమే రాదు వీళ్ళకి అని ఎవరినైనా అనుకున్నట్లయితే మనం ఆశ్చర్యపోవాలసలు. కోపం అనేది ఫస్ట్ వస్తది గదా! మనకి. అవునా? కామం. కోరిక వల్ల కోపం వస్తది. క్రోధం. సో, అది లేకుండా ఉండే వాళ్ళని చూస్తే ఇంత శాంతంగా ఉన్నారేంటి? ఇంత శాంతవంతుడు అనేది ఒక ఆనందం వేస్తది ఆళ్ళని చూస్తే అన్నమాట. సో, అది. ఆ 2 కూడా చాలా బాగా వివరించారు. థాంక్ యూ మాతాజీ. అండ్ సఖ్య భక్తుడు నెక్స్ట్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజెస్ ఇవాళ రావట్లేదు. హరే కృష్ణ. పంపాపాల్ మాతాజీ. యెస్. హరే కృష్ణ మాతాజీ. సఖ్య భావంలో అర్జునుడు ఇస్ ఆ! సఖ్య భావం. యాహ్! ఓకే, లైక్ ఫ్రెండ్. యెస్. ఓకే మాతాజీ. థాంక్ యూ. హరి బోల్. వాత్సల్య భక్తుడు. వాత్సల్య భక్తుడు. ఇందిరా బోయినా మాతాజీ మీ హ్యాండ్ రైజ్ ఉంది అలాగే చెప్పండి. వాత్సల్య భక్తుడు ఎవరు? యశోదామాత. ఆ! మాతాజీ. యశోదామాత. యశోదమయ్య నందగోపన్. యెస్. వీళ్ళిద్దరు గూడా తల్లిదండ్రులు ఎప్పుడైనా వాత్సల్యంగా కృష్ణుడితో వాత్సల్యంగా ఉంటారు వాళ్ళు. అది వాళ్ళది వాత్సల్యం. వాత్సల్యంతో యశోదమ్మ ఏం చేస్తుంది? కట్టేస్తది కూడా గదా! సో, దామోదరుడు అని అంటాం. అది. నెక్స్ట్ మాధుర్య భక్తుడు. మాధుర్య భక్తుడు లాస్ట్‌ది. ఒక రాధా ఉదాహరణ రాధా రాధా ఎవరండి రాధా హ్యాండ్ రైజ్ చేయకుండా మాట్లాడేస్తున్నారు? మీరు హ్యాండ్ రైజ్ చేయకుండా మాట్లాడొద్దు. అది చాలా మంచిది. ఎందుకంటే గురువులతోని అలాగే మాట్లాడి హ్యాండ్ రైజ్ చేసి మీకు ఛాన్స్ వచ్చినప్పుడే మీరు మాట్లాడండి. మీకు బాగా గౌరవము, శాంతం అన్నీ పెరుగుతాయి. ఎట్లా చేయాలి? హ్యాండ్ రైజ్ ఓకేనా? హ్యాండ్ రైజ్ మీకు చేయడానికి రావట్లేదా? అయితే ఇక్కడ రియాక్షన్స్ అని ఉంటాయమ్మా. కంప్యూటర్‌లో, సిస్టమ్‌లో మీరు చూస్తే రియాక్షన్స్‌లో మీరు ప్రెస్ చేస్తే ఈ చెయ్యి ఎత్తిన ఇది కూడా రాదు. బొమ్మ కనిపిస్తది. సో, ఇది దాన్ని ప్రెస్ కూడా చేయండి. రాదు. హ్యాండ్ రైజ్ అవుతది. మళ్ళీ ప్రెస్ చేస్తే లోవర్ అవుతది. అండ్ మైక్ ఆన్ చేసుకోవడము, ఆన్ చేసుకోకపోవడం కూడా మీరు చూడండి. లక్ష్మీ జగదీష్ అండ్ జానకి రామయ్య, ప్రభుజీ మీరు ఆన్‌లో పెట్టేసి మీ ఇంట్లో వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటే మీ మాటలన్నీ వినిపిస్తాయి. అప్పుడు మీరు ఇక్కడ క్లాస్‌లో ఎలా ఉన్నారు? మీరు మీ ఇంట్లో ఎలా ఉన్నారు అనేది మీరే బయట పెట్టుకుంటూ ఉంటారు. సో, ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఆన్ చేసుకోండి. వెంటనే ఆఫ్ చేసేయండి. ఓకే. హరే కృష్ణ. సో, ఇక్కడ మాధుర్య భక్తుడు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఎవరు? నాగమణి మాతాజీ చెప్పండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నాగలత అండి. నాగలత. నాగలత. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రాధారాణి హ్మ్. యెస్. మాతాజీ. సో, వాస్ మాధుర్య భారతీయ భక్తుడు మాధుర్య రస అని అంటారనమాట. అంటే కృష్ణుడిని ఒక లవర్ లాగా చూస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో, అది మాధుర్య రస. సో, ఇవి మనము అనుకునేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద హోంవర్క్. సెకండ్ పార్ట్ అర్జున ఉవాచ నేర్చుకోమని చెప్పాను. శ్లోకం ఎంతమంది నేర్చుకున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. చూసైనా చెప్పొచ్చు, చూడకుండా అయినా చెప్పొచ్చు. హరే కృష్ణ. చూసి చెప్పడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు మాతాజీ. మళ్ళీ రీతు, స్వరాజ్యలక్ష్మి. ఓకే. 2 హ్యాండ్స్ వచ్చాయి. సో, ఫస్ట్ లైన్ రీతు చెప్పండి. అర్జున ఉవాచ ఫస్ట్ లైన్. జై శ్రీకృష్ణ. జై అర్జున శ్రీ ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పరమం పవిత్రం పరమం భవాం పురుషం శాశ్వత దివ్యం మాదిదేవమజం విభుం. హరి బోల్. థ్యాంక్ యూ. స్వరాజ్యలక్ష్మి మాతాజీ మీరు కూడా చెప్పండి. పరబ్రహ్మం పరం ధామం పవిత్రం పరం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం. వెరీ గుడ్. హరి బోల్. నెక్స్ట్ శ్రీదేవి అంగార మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. అర్జునోవాచ పరం బ్రహ్మం పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం
ఆదిదేవం అజం విభం. అవి కూడా ఓకే, కింద హరిబోల్ చెప్పాలా? మాతాజీ. ఇందిరా పోయినా. నెక్స్ట్ నేను ఫస్ట్ 2 లైన్సే చెప్పాను. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్, హరిబోల్ మాతాజీ. అండ్ నెక్స్ట్ అయిపోయింది. జయశ్రీ మాతాజీ, మీరు లాస్ట్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ అజం విభుం. వెరీ గుడ్. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, బాగా ఇంప్రూవ్ చూడకుండానే అయ్యారు. చెప్పాను మాతాజీ. వెరీ గుడ్, బాగా చెప్పారు. సో రేపటి హోంవర్క్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుం. సో ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ ఇచ్చారు నెక్స్ట్ పేజీలో. సో దట్ ఈజ్ యువర్ హోంవర్క్. రేపు ఒక్కొక్క దానికి ఆ మీనింగ్ ఏముంది అని రాసుకొని తెలుసుకొని రండి. అంటే నేను రేపు ఏ విధంగా అడుగుతానంటే పరం బ్రహ్మ అని అడుగుతాను, దానికి ఏం మీనింగో మీరు చెప్పాలి. ఓకే, పరంధామ అంటాను, మీనింగ్ చెప్పాలి. పవిత్రం పరమం భవాన్ విభుం ఇలాంటి వర్డ్స్ అడుగుతాను, చెప్పొచ్చు రేపు. అండ్ ఇంకొక చిన్న 2 క్వశ్చన్లు ఇస్తున్నాను రోజు. ఇంకొక ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో గ్లోరిఫై చేస్తున్నాడు. నీవే పరంధాముడవు, నీవే పరబ్రహ్మవు, నీవే విభుడవు అని రకరకాలుగా పొగుడుతున్నాడు శ్రీకృష్ణుని. ఓకే, సో అర్జునుడు కాకుండా ఇంకా కొందరు కూడా అన్నారంట శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని. అంటే ఇప్పుడు నేను చెప్తాను ఈ స్కూల్ బాగుంది, ఏదైనా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే నేను చెప్తాను అనుకోండి, ఈ స్కూల్లో జాయిన్ చేయండి ఇది బాగుంటుందని. మీరు ఊరుకుంటారా? ఇంకా కొంచెం ఆ స్కూల్లో చదివే వాళ్ళని, ఆ స్కూల్లోంచి పాస్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళని, హైయర్ లెవెల్ వాళ్ళని మనం అడిగి జాయిన్ చేస్తాం. సో ఇదే విధంగా ఇక్కడ అర్జునుడు దేవాది దేవుడు అంటున్నాడు, కానీ అర్జున్ కంటే పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు కూడా అన్నారు దేవాది దేవుడు అని. వాళ్ళెవరు, వాళ్ళ పేర్లు. ఓకే, so these 2 are the homeworks. Word to word meaning of this sloka. And the next is who are the higher members who said he is the supreme personality. Krishna is the supreme personality of Godhead. Devadi Devudu ani annar. So ఇది హోంవర్క్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మీరు ఆన్సర్ చేయలేదు అని ఎప్పుడు విచారించకండి. ఆన్సర్ చేసిన వాళ్ళది విన్నారు, అప్పుడు మనసులో మీకు అవును నేను కూడా చదివాను కదా అని అనిపిస్తుంది. మీకు టైం ఉంటే చదవండి, లేదు అంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. మనం ఎంత నేర్చుకున్నా దేవాది దేవుడికి చాలా తక్కువ. సో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ శ్లోకాలకి వెళ్ళిపోదామా? హరే కృష్ణ. ఈరోజు ఏ శ్లోకాను మీకు ఏమైనా గుర్తుందా? నంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయగలరా? 40 అయిపోయింది కదా? హరే కృష్ణ. 41, 44 ఇప్పుడు 41 అండ్ 41 41 అండ్ 44 కవర్ అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక్కొక్కలాగా వస్తుంది ఈ సిస్టమ్. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యా, హరే కృష్ణ. చెప్పండి శ్రీదేవి మాతాజీ. 40 కదా మాతాజీ? 41 40 మాతాజీ? 40 అయిపోయిందమ్మా. నిన్న 30 40 చేసాము. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈస్ చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకాస్ ఇవి.
చాలా చాలా ఇప్పుడు 30 శ్లోకా నుంచి భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకి? 38th శ్లోకా నుండి ఏం చెప్తున్నారు? హరే కృష్ణ. ఇప్పుడు 29th శ్లోకా వరకు ఒక విధంగా చెప్పారు కదా భగవంతుడు అర్జునుడికి. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? కర్మ కోసం చెప్తున్నారు మాతాజీ. ఏం చెప్తున్నారు? కర్మ కోసం భక్తి నేర్పిస్తున్నాడమ్మా, భక్తి యోగా నేర్పిస్తున్నాడు. భక్తి నేర్పిస్తున్నాడు. భక్తి నేర్పిస్తున్నాడు. ఇది ఈ కంప్యూటర్ తోని పెద్ద గోల, పుస్తకాలతో కూర్చుని హాయిగా చదువుకునే వాళ్ళం కదా ఈ పాటికి. వై ఇట్ ఈస్ నాట్ కమింగ్? శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. స్క్రోల్ అయింది మాతాజీ. స్క్రోల్ అయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మిమ్మల్ని తలుచుకోగానే చూడండి శ్రీనివాసుడు కరుణించేశాడు. థ్యాంక్ యూ. సో ఇక్కడ శ్లోకము ఈ విధంగా ఉంది. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నంత, ఇక్కడ కురు నందన బహుశాఖ హన్యన్యాశ్చ. ఇక్కడ నాకు కొంచెం సైట్లో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ బుక్లో చదువుతున్నాను, మీరు దీంట్లో చూడండి. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖాహ్యన్యంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ విధంగా ఉందన్నమాట ఈ శ్లోకం. సో మనము వర్డ్ టు వర్డ్ నేర్చుకుందామా? నిన్న అనుకున్నారు కదా. హరే కృష్ణ. ఆర్ యు రెడీ? ఓకే. వ్యవసాయాత్మిక 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 బుద్ధి 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 అన్నప్పుడు విసర్గ వస్తుంది. బుద్ధి ఏక ఏక ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి ఏక. నెక్స్ట్ ఇహ ఇహ కురునందన. మళ్ళీ చదువుదాము. వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ. ఇక్కడ ఇహ అని వస్తుంది అన్నమాట అన్ని కలిపినప్పుడు. ఇహ కురునందన. ఓకే. వ్యవసాయాత్మిక బుద్ధి. సో ఇప్పుడు నేను ఫుల్ సెంటెన్స్ చెప్తాను, మళ్ళీ మీరు చెప్తారు. ఓకే. వ్యవసాయాత్మిక బుద్ధి కేహ కురునందన ఓకే. బహుశాఖ హన్య హి అనంత అనంతాహ. కరెక్ట్. అనంతాహ. తర్వాత చ అనంతాయ చ. ఇక్కడ చ అని వచ్చింది కదా. బహుశాఖాహ్యనంతాశ్చ అని వచ్చింది, అది చ. బుద్ధయః బుద్ధిః అవ్యవసాయినాం అవ్యవసాయినాం ఇక్కడ వ్యవసాయినామేమో ముందు లైన్ లో వస్తుంది, ఇక్కడ ఆ కలిపారనమాట. బుద్ధయో అని వచ్చింది కదా, దాన్ని బ్రేక్ చేస్తే ఆ అని వస్తుంది. అంటే జస్ట్ ఆపోజిట్ ఆఫ్ వ్యవసాయాత్మిక. అంటే ఇక్కడ వ్యవసాయాత్మికకి ఏం మీనింగ్ వస్తుందో క్రింద లైన్ లో ఆపోజిట్ వస్తుంది. ఓకే, మళ్ళీ మొత్తం చదువుతాం ఇప్పుడు. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నందనః బహుశాఖాహ్యన్యనాశ్చ బుద్ధయో వ్యవసాయినాం.
వ్యవసాయాత్మిక ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అనువాదము ఎవరైనా చదవండి, చాలా సింపుల్. అనువాదం ఎవరైనా చదవచ్చు. మనీషా మాతాజీ మీరు చదవండి, మీరు హ్యాండ్ రైజ్. అనువాదం. ఈ మార్గము ముందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి ఉండురు. ఓ గురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ, హరి బోల్ మాతాజీ. మళ్ళీ కింద పోయింది ఇది. చేసింది ఇది చాలా మంచి శ్లోకం అని చెప్పాను కదా, ఈ లోపు కొంచెం ఇబ్బంది పెడదాం అన్నట్లుంది. సో అనువాదంలో ఈ మార్గం అని అందున్నవారు అంటే ఏ మార్గము అని అర్థమైంది మీకు? హరే కృష్ణ, భక్తి యోగా చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు. ఓకే, సో నువ్వు ఈ భయం లేదు, నేనున్నాను నీకు, ఈ అనుమానాలు ఈ దుఃఖము అంతా వెనక్కి పెట్టేసి భక్తి మార్గంలోకి రా అని చెప్తున్నాడు. సో ఈ మార్గమునందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి ఉందరు. ఏంటి ఆ లక్ష్యము? ఏమనుకుంటున్నారు ఆ లక్ష్యము? భగవంతుడిని చేరుకోవడం, భగవంతుని యొక్క సేవ చేయటం, అదొకటే లక్ష్యం అన్నమాట. ఓ కురునందన, నిన్న మనకు ఒక పేరు వచ్చింది అర్జునుడిది, ఇప్పుడు మళ్ళా కురునందన అని అంటున్నారు. కురునందన అంటే ఏంటి? కౌరవ వంశానికి చెందినటువంటి వాడా అని అర్థం అన్నమాట. కురు వంశానికి గారాల పట్టి అనొచ్చు. నందన అంటే పుత్రుడు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ స్థిర నిశ్చయం లేని వారికి బుద్ధి అనేక విధాలుగా ఉండును అని చెప్తున్నారు. స్థిర నిశ్చయము లేని వారికి అంటే మనం చెప్తున్నాం కొందరికి, ఇక్కడ మేము క్లాసులు వింటున్నాము కృష్ణుడి గురించి, చాలా బాగుంటుంది, భగవద్గీత మనం ఫాలో అయితే మన లైఫ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, మనం బాగుపడొచ్చు అని చెప్తే వినని వాళ్ళు చాలా మంది ఉంటారు, అది మనకు తెలుసు. లేదు అంటే వాళ్ళ బుద్ధి స్థిరంగా లేదు, స్థిర నిశ్చయంలో లేరు వాళ్ళు. లేదు నేను కృష్ణుని చేరుకోలేను, ఇప్పుడు ఈ జన్మకు పోనీ నెక్స్ట్ జన్మ చూద్దాం అలా అనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి బుద్ధి అనేక రకాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బుద్ధి ఒకే రకంగా ఒకే దాని మీద స్థిరంగా ఉండాలంటే ఒకలాంటి మెడిటేషన్ చెయ్యాలి. అవునా? మెడిటేషన్ అంటే తెలుసా మీకు? ఒక తపస్సు. హరే కృష్ణ, తెలుసు కదా, కూర్చొని తపస్సు చేయడం. అది మన కలియుగంలో చాలా కష్టం అని ఏమిచ్చారు మనకి? హరినామ సంకీర్తనం చేసుకోండి అని అన్నారు. ఎప్పుడైతే హరినామ సంకీర్తనం చేసుకుంటామో మనం మన లక్ష్యాన్ని, ఒకటే లక్ష్యం, గురు అండ్ కృష్ణకి సేవ చేయడం, అదొకటే ఉంటది. కానీ ఎవరైతే నమ్మరో, వాళ్ళు స్థిర నిశ్చయం లేదో, అంటే ఇక్కడ వ్యవసాయాత్మిక అని అంటే యూ విల్ టేక్ అ రెజల్యూషన్ అన్నమాట. స్థిరంగా లేదు నాదిదే అని అంటారు. వ్యవసాయం అంటే ఏంటి? సాగు చేయడం కదా. ఏమి సాగు చేస్తాము? పంట పొలాలు. పంట పొలాలు ఎందుకు సాగు చేస్తున్నాము? మంచి పంట చేతికి రావాలని. అవునా? మనకి ఆహార పదార్థాలు కానీ, కూరగాయలు కానీ, పళ్ళు కానీ, వీటన్నిటిని మంచిగా సాగు చేసి, ఇక్కడ వ్యవసాయాత్మిక అంటే మంచి బుద్ధితో స్థిరంగా ఉండే వాళ్ళని అలా అంటారు. ఇక్కడ ఏమన్నారు? కృష్ణ చైతన్యంలో నెలకొనే వారిని వ్యవసాయాత్మిక అని అంటారనమాట. నెక్స్ట్ బుద్ధి అంటే బుద్ధియే అవుతుంది. బుద్ధి ఎక్కడ ఉంటుంది మనకి? మనస్సు పైన ఉంటుందా, మనస్సు కంటే కింద ఉంటుందా? మనస్సు పైన ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఆత్మకి మనకి చుట్టూ ఏమేమి ఉన్నాయి? మనస్సు, బుద్ధి, అహంకారం, విద్యా అహంకారం కదా. సో ఈ బుద్ధితో మనసుని కంట్రోల్ చేయాలన్నమాట. సో ఇది బుద్ధి అంటే అలాంటి బుద్ధి. ఏ బుద్ధి ఎలా ఉంది అంటే ఏక అంటే ఒక్కటే, ఇహ అంటే ఈ ప్రపంచంలో,
కురునందన అంటే కురు వంశ కుమార అని. సో బహుశాఖ అనేక శాఖలు కలిగింది. ఇక్కడ బహుశాఖ అని వచ్చిందా ఎక్కడైనా? హరే కృష్ణ. స్థిర ఇక్కడ అనువాదం ఓకే. నేను శ్లోకంలో ఇక్కడ వచ్చింది కదా బహుశాఖ, సెకండ్ లైన్ స్టార్టింగ్ లైన్ లో వచ్చింది బహుశాఖ. ఎస్, బహుశాఖ అంటే బహు అంటే చాలా ఎక్కువ, శాఖలు అంటే ఇటు అటు కొమ్మలు లాంటిది అనమాట. ఓకే, శాఖని కొమ్మని శాఖ అని అంటారు ఇక్కడ. సో బహుశాఖ. హి అంటే నిశ్చయముగా, అనంత అంటే అసంఖ్యాకములైనవి, చ అంటే కూడా. సో ఇక్కడ వీళ్ళకి ఎవరైతే నమ్మరో కృష్ణ చైతన్యాన్ని వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసు బుద్ధి చాలా శాఖోపశాఖలుగా పరిపరి విధాలుగా ఉంటుందన్నమాట. ఆ పరిపరి విధాలని వాళ్ళు అంటే అన్ని కోరికలు, ఎందుకులే ఇది చేయకూడదు, ఇవి చేయడం మూలన కష్టాలని రకరకాలుగా అన్నమాట. కొందరైతే అసలు ఆలోచించరు ముందుకు రావాలని, కొందరికి అసలు ఇష్టం ఉండదు. సో వాళ్ళకి ఎందుకు అంటే ఎక్కువ కోరికలు శాఖోపశాఖలుగా. ఈ మొక్కకి చెట్టుకి పెద్ద పెద్ద వేళ్ళు ఉంటే ఆ వేళ్ళు కూడా చిన్న చిన్న పిల్ల వేళ్ళు లాగా ఎలా ఏర్పడతాయో పైన కొమ్మకి ఎన్నో కొమ్మలు ఎన్నో శాఖలు ఏర్పడతాయి. సో ఆ విధంగా వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు మైండ్ ఖాళీ ఉండదు అనమాట. ఖాళీ ఉండకపోతే భగవంతుడికి స్థానం లేదు అక్కడ. అసంఖ్యాకములైన చ అంటే కూడా, బుద్ధయ అంటే బుద్ధి, ఆ వ్యవసాయినాం లాస్ట్కి వస్తుంది. ఆ వ్యవసాయినాం అనేది ఏంటి అంటే కృష్ణ చైతన్యంలో లేని వారు. వ్యవసాయాత్మిక అంటే కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు. ఆ అంటే ఆ పక్కన ఆ అని పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యవసాయినాం అని లాస్ట్కి అంటే కృష్ణ చైతన్యంలో లేనివారు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ మార్గంలో వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒకటే లక్ష్యాన్ని కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయం లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉండును. పంపపాల్ మాతాజీ, ఫర్ యూ హియర్ ఇట్ ఈస్ వ్యవసాయాత్మిక మీన్స్ ఇట్ ఈస్ a resolution in English. Okay, it is a resolution means you take one decision, like you resolve. For example, January 1st ki 31st December roju we will take a resolution, from tomorrow I will control my diet, I will go for walking, I will do puja, like that. You take some resolutions, no, like that it is. Okay, Hare Krishna. And those who are not there in Krishna Chaitanya, like in consciousness, then these people, they don't have any resolutions. Whatever they want, they will be doing. They will be going here and there. Okay, are you there, Pampapal Mataji? I thought I will at least tell one sentence in English. Okay. Yes, Mataji, I'm there. I'm listening. I'm traveling, but I'm listening. Okay. Hare Krishna. Hope you understood. Yes, Mataji. Okay. So thank you, Mataji. Okay. Next భాష్యానికి వెళ్దాము. భాష్యంలో కృష్ణ చైతన్యం ద్వారా మానవుడు జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితికి చేరగలడని మానవుని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి. సో ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అని ఏంటి అని మనం ఇంతసేపు వివరించుకొని కొట్టుకున్నాం. ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు? దృఢ నిశ్చయం అంటే సంకల్పం అన్నమాట. హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. గట్టి సంకల్పం తీసుకోవడం. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల. శ్రీ చైతన్య చరితామృతము చదివినట్లయితే అది ఒక పిహెచ్డి అంటారు. ఫస్ట్ మనం చిన్న చిన్న పుస్తకాలు ప్రపాదాలు చదువుకొని, ఆ తర్వాత భగవద్గీత చదువుకొని, ఆ తర్వాత భాగవతం చదివితే గ్రాడ్యుయేషన్ అని. ఇంకా చైతన్య చరితామృతం చదివినట్లయితే పిహెచ్డి చేసినట్లంట భక్తిలో. సో అలా ఇక్కడ మధ్యలీలలో 22.62 అంటే 22వ చాప్టర్లో ఆ యొక్క శ్లోకం ఏం చెప్తుంది అంటే మనం చూద్దాం. శ్రద్ధ సబ్దే విశ్వాస కహే దృఢ సుదృఢ నిశ్చయం కృష్ణ భక్తి కోయిలే సర్వ కర్మ కృత హోయ అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఒక విషయం నందు నిశ్చల విశ్వాసము,
మానవుడు కృష్ణ చైతన్య కార్యములందు నెలకొని ఉన్నప్పుడు వంశాచారములకు గాని సంఘాచారములకు గాని లేక దేహాచారములకు గాని లోబడి కర్మను అనుసరించిన అవసరము లేదు. కామ్యకర్మలు మానవుని పూర్వ జన్మమునందలి మంచి చెడుల ఫలితం అనుసరించి చేయనట్టివి. హృదయం నందు కృష్ణ చైతన్యం జాగృతమైన వాడు తన కార్యములనందు సత్ఫలితముల కొరకై యత్నింపనవసరము లేదు. అతడు కృష్ణ చైతన్యంన స్థితుడైన నంతటినే కార్యకలాపాలన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు. గుణాతీత స్థితి అంటే మ్యాక్సిమం అన్నమాట. ఇంకా అసలు మనకి ఎటువంటి కోరికలు ఉండవు. మొత్తం భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడికి శ్రద్ధగా అన్ని మనం సేవలు చేసుకున్నప్పుడు మనము ఇక్కడ ఉండే కర్మలు చేయవలసిన అవసరం అంటే లొంగి చేయవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. మీకు అర్థమైందా? ఇక్కడ ఈ జాగృతమైన వాడు సఫలీకృతం కొరకు యత్నింపడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాను, బీటెక్ ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి. కృష్ణ చైతన్యలో ఉన్నాను. ముందు రోజు కూడా నేను కీర్తన చేసి వచ్చాను, గుడిలో చదువుకున్నాను, పాఠాలు విన్నాను, లెక్చరర్స్ చెప్పింది. కానీ అంత భయం ఉండదన్నమాట. సరే అవుతే అవుతుంది, లేకపోతే లేదు. కానీ దే విల్ కమ్ అవుట్ విత్ హైయెస్ట్ మార్క్స్. సో కృష్ణుడికి ఎప్పుడైతే మీరు శ్రద్ధగా మీరు మీ భక్తిని విశ్వాసాన్ని కృష్ణుడి మీద పెట్టారో మనం దేని గురించి కూడా చింతించాల్సిన అవసరము లేదు అని చెప్తున్నారు. దేహాచారములు కానీ సంఘాచారాలు కానీ, సంఘంలో కూడా ఎన్నో పనులు మనం చేయవలసి వస్తుంది. ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్లో పనులు చేసుకోవాల్సి వస్తుంది కదా. మనకు కొంత ద్రవ్యం అంటే కొంత లక్ష్మి మనకు కావాలి మన నడవడి కోసం. సో ఇలా చేసినప్పుడు దాని గురించి పెద్దగా చింతించడు ఎవరు, కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు అసలు అవసరమే లేదు అని చెప్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణ చైతన్య ప్రభు. కృష్ణ చైతన్యం స్థితి అయినంతనే కార్యములన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు. మంచి చెడులను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవటే అందులకు కారణం. జీవితపు భౌతిక భావనను సంపూర్ణంగా త్యాగం చేయుట అనున్నది కృష్ణ చైతన్య పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యం నందు క్రమమైన పురోగతి ద్వారా అట్టి స్థితి సహజముగానే లభించగలదు. సో ఇది సహజంగా మనకి రావాలి అనుకుంటే ఎలా వస్తుంది అంటే చైతన్యంలో ఉండడం అన్నమాట. కృష్ణ చైతన్యంలో మనము బిగినింగ్లో చాలా కొంచెమే ఉంటుంది, ఆ తర్వాత ఇలా 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 పెరుగుతూ వస్తుంది అన్నమాట. అంటే మన బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఫుల్ ఆఫ్ కృష్ణ. ఇంకా ఏది చేసినా కానీ మనం ఇంట్లో సరే ఈ పని మనం చేయాలి, ఈ డ్యూటీ మనకు భగవంతుడు ఇచ్చాడు, ఇవి చేసుకుందాం. కానీ మిగతా సమయము అంతా కూడా కృష్ణుడికి. మనం హార్ట్ అండ్ మైండ్ విల్ బి ఫుల్ ఆఫ్ కృష్ణ. సో ఈ భౌతిక భావన అంటే ఈ చీర కొనుక్కుందామా, ఈ ఎగ్జిబిషన్కి వెళ్దామా, ఈ నగలు వేసుకుందామా, ఈ ఇల్లు కట్టుకుందామా, ఈ ప్లాట్లు కొనుక్కుందామా, మన పిల్లలకి అయిపోయింది, మనవలకి మనవరాలకి తయారు చేద్దామా, ఈ ఆలోచన అనేది కృష్ణ చైతన్యంలో ఉంటే రాదు. మనం ఏ పని చేసినా ఆ ఫలితాల గురించి మనం ఆశించము, కానీ గొప్ప ఫలితాలు మనకు వస్తాయి. ఆ కష్టపడేవాడికి వస్తుందో రాదో మనకి తెలియదు అన్నమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చదివిస్తాను, యూ డోంట్ వరీ, వి విల్ స్పేర్ సమ్ టైం. సో రెండవది, కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిర ప్రయోజనము అతని జ్ఞానంపై ఆధారపడి ఉండును. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. భగవద్గీత 7.19 శ్లోకము మీకేమైనా స్టార్టింగ్ గుర్తుందా? సరే నేను చదువుతాను చూడండి. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అది ఫస్ట్ లైన్. ఇక్కడ సెకండ్ లైన్ ఇచ్చారు ఏంటి? వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అంటే ఇక్కడ బహునాం జన్మనాం అంతే అంటే మనం ఇది ఒకటే జన్మ, మనకి ఇంతకుముందు ఎన్నో జన్మలు ఉన్నాయని మనం చదువుకున్నాం కదా. సో అవి పశు జన్మ, పశు పక్షాదుల ఏమో తెలియదు మనకి, మానవ జన్మ అని మనకు తెలియదు. కానీ అన్ని బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మా కృష్ణుణ్ణి మనము
తెలుసుకున్నాము అని, నన్ను తెలుసుకున్నారు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఏమంటే అనగా సర్వ వ్యక్త కారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూల కారణమని పూర్తిగా ఎరుగునట్టి కృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదుగా నుండును. ఇక్కడ మిక్కిలి అరుదుగా నుండును అని అంటే ఇంకొక శ్లోక కూడా మనకు గుర్తు రావచ్చు. ఏంటది? మనుష్యానాం సహస్రేషు. సో ఎంతో మంది మనుషుల్లో, వేల మంది మనుషుల్లో ఒక్కరు మాత్రమే నన్ను తెలుసుకుంటారు, నా జ్ఞానాన్ని తెలుసుకుంటారని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఎలా అంటే వృక్షపు మూలంనకు నీరు పోయిటచే మానవుడు అప్రయత్నంగానే దాని పత్రములను సాధించినట్లు అట్లే కృష్ణ చైతన్యం కర్మ చేయటం ద్వారా మానవుడు తనకు, తన కుటుంబానికి, సంఘానికి, దేశానికి, మానవాళి సమస్తానికి అత్యుత్తమ సేవ చేసేవాడగును. శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తిని పొందగలరు. అయితే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూడండి ఎంత బాగుందో. అసలు మహాత్ముడు భగవంతుడు ఏమంటున్నాడు అంటే ఎన్నో జన్మల తర్వాత నన్ను తెలుసుకుంటారు. ఈరోజు మా పెద్ద గురువు గారు హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు క్లాస్ తీసుకున్నారు మార్నింగ్. ఆయన ఏమన్నారంటే మీరంతా ఎంత అదృష్టవంతులు, అసలు ఇప్పుడు గురు మహారాజ్ చేతి మీదుగా ఇనిషియేషన్ తీసుకోవడము, ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకుని మనిషిలాగా పుట్టడమే జన్మలో పుణ్యం చేసుకుంటే వస్తామంట. ఈ మనిషి జన్మలో కూడా ఇంత ఉత్తమమైన జన్మ మీకు ఇంత అదృష్టం కలిగింది అని అంటే మీరు చాలా పుణ్యం చేసుకుని ఉంటారు అని అన్నారనమాట. అంటే మనము ఇప్పుడు ఈ ఇనిషియేషన్ వచ్చేసింది, ఈ చైతన్యంలో ఉన్న కృష్ణ చైతన్యం అంటే కృష్ణ కాన్షియస్లో, ఇస్కాన్లో ఉన్నాము అని ఆ మాత్రానికే సంతోషించకూడదు. మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము అంటే ముఖ్యంగా ప్రచారము, ఒకరి నుంచి ఒక్కరికైనా ప్రచారం చేయండి అని ఆయన చెప్తూ ఉండే ఎంతో సంతృప్తి అనిపించింది అనమాట. ఏంటి అంటే గురువులు సంతోషంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు చాలా సంతృప్తి చెందుతారంట. సో ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడే హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా మనకేం వరి, మనకి అన్నీ ఆయన అడిగినట్లే అడగక ముందే ఇచ్చేస్తూ ఉంటారనమాట. అంటే మనసులో హ్యాపీగా ఉన్నప్పుడు పెద్దగా కోరికలు కూడా అంటే భౌతికమైన కోరికలు ఏమీ మనకి ఉండవు అనేది ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు దీంట్లో ఇలా వర్ణించారు. నెక్స్ట్ భగవద్గీత శ్లోకాలు శ్రీకృష్ణుడు కూడా ఈ విధంగా చెప్పారనమాట. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్య నిర్దేశమందు చక్కగా అభ్యసించబడును. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసినాయి అని మనం అనుకోలేము. మనం ఒక గురువు ద్వారానే మనం నేర్చుకోవాలి. మనం మామూలుగా భగవద్గీత పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు మీరు ఉపోద్ఘాతం మెల్లమెల్లగా చదువుతున్నప్పుడు అక్కడ తెలుస్తుంది మీకు. అందరు చదవలేరు భగవద్గీత. ఆ యొక్క కరుణ, భగవంతుడి యొక్క కరుణ కావాలన్నమాట. మేమైతే ఎన్నో భగవద్గీతలు ఎంతో మందికి ఇచ్చాం, కానీ ఎందరు చదువుతున్నారు అనేది మాకు తెలియదు. కానీ కొంత ఎప్పుడో ఒకసారి. కానీ కృష్ణుడు ఏమంటాడంటే పర్వాలేదు, ఈ జన్మ అయిపోతే వచ్చే జన్మ అయిపోతే బహునాం జన్మనాం అంతే, కొన్ని జన్మలు అయినాకైనా నా దగ్గరికి రావాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి రావాల్సిందే అని అంటారనమాట. సో ఇలా మనము చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్య నిర్దేశం ముందు చక్కగా అభ్యసింపబడును. సో మనం ఒక గురువుతో నేర్చుకుంటే చాలా చక్కగా, తొందరగా, ఈజీగా మనం తెలుసుకోగలమని చెప్తున్నారు. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్య శిష్యుని స్వభావం ఎరిగి కృష్ణ చైతన్యందు వర్తించినట్లుగా అతన్ని నిర్దేశించును. కృష్ణ చైతన్యము పరిపూర్ణంగా ఎరుగుటకు మానవుడు స్థిర చిత్తంతో వర్తించు శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన గురువును అంగీకరించి మరియు అతని ఆదేశం జీవిత పరమ లక్ష్యంగా భావించి వాటిని అంగీకరించవలెను. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు గురువుల్ని మన గురువులు అనేది తొందరగా దొరకరు. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంని, కృష్ణుడిని నమ్ముకున్నామో కృష్ణుడే మనకి గురువుని పంపిస్తాడంట.
సో ఆ గురువుని పట్టుకొని మనం బాగా అన్ని నేర్చుకుని చాలా గౌరవించి గురువుతో పాటు మనం ఎక్కడ ఏమి పని చెప్తే ఆ పని చేస్తూ సేవ చేసుకుంటూ వెళ్తే అప్పుడు గురువు సంతోషిస్తే, అవునమ్మా నువ్వు క్లాస్ తీసుకుంటున్నావు, చాలా బాగా చెప్తున్నావు అని అందరు అన్నారనుకోండి, ఇంకా అంతకంటే సంతోషం ఇంకేముంటది. సో అలా గురువు సంతోషించిన సమయంలో కృష్ణుడు కూడా సంతోషిస్తాడంట. ఇక్కడ శ్రీల విశ్వనాథ చక్రవర్తి అని ఈయన పరంపరలో ఉన్నారనమాట. ఠాకూరు తన సుప్రసిద్ధ ప్రార్థన అయిన గురువాష్టకం ప్రొద్దున్న లేవగానే ఫస్ట్ అందరు చైతన్యంలో, కృష్ణ చైతన్యంలో ఉండేవారు గుడిలో, ఇంట్లో కూడా గురువాష్టకం 8 వర్సెస్ ఉంటాయి. దాంట్లో ఈయన అది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు రచించారనమాట. సో ఆ గురువాష్టకంలో ఇక్కడ గురువు గురించి లాస్ట్ లైన్లో ఏ విధంగా చెప్పారో చూద్దాం. యస్య ప్రసాదాద్ భవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ గతిః కుతోపి ధ్యాయస్తువం తస్యా యశస్య సంజం వందే గురో శ్రీ చరణరవిందం. ఆ విధంగా చెప్పారనమాట. ఏంటి? యస్య ప్రసాదాత్, మనము ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి ఎంత సంతృప్తి పరుస్తే చెందుట ద్వారా దేవాది దేవుడు కూడా సంతృప్తి చెందును. అందుకే ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తి పరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడు అవకాశమే లేదు. ఇక్కడ చాలా ఫ్రాంక్గా, ఫ్రీగా, కరెక్ట్గా చెప్పేశారనమాట. ఏంటి అంటే గురువుని ఆశ్రయించండి, గురువు మాట వినందే, గురువు దగ్గర నేర్చుకుందే, గురువుకి సంతృప్తి అంటే సాటిస్ఫై చేయాలి మనం. వీ హ్యావ్ టు సాటిస్ఫై అవర్ గురు ఫస్ట్, దెన్ ఓన్లీ వీ కెన్ గో టు రీచ్ గాడ్. ఓకే, అప్పుడు భగవంతుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించినప్పుడు భగవంతుడే మనకు కనిపించడు. భగవంతుడు సంతోషిస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, మనతో హ్యాపీగా ఉన్నట్టు. మన పనులన్నీ కూడా అన్నీ చక్కబడిపోతూ ఉంటాయి అన్నమాట. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఈరోజు ఇంత ఫాస్ట్గా అయిపోయింది, అంత బాగా జరిగిందేంటి, ఇంత మనం లాస్ట్కి రిపోర్ట్ చేసేటప్పుడు, అంటే అందరూ కూడా గ్రూప్లో రిపోర్ట్ చేస్తుంటారు ప్రొద్దు నుంచి ఏం చేశారు అని. అది అన్నీ భగవద్గీత చదివాను, భాగవతం చదివాను, తర్వాత శ్లోకాలు నేర్చుకున్నాను, హోంవర్క్ చేశాను, ఇన్ని అనుకున్నప్పుడు ఖచ్చితంగా గురువు సంతోషిస్తారు. సంతోషించినప్పుడు భగవంతుడు కూడా సంతోషిస్తాడు. సో అంటే మనకి ఇన్ని చేయగలుగుతున్నాము అంటే మనకి ఇంట్లో ఎక్కడో టైం దొరుకుతుంటేనే చేస్తున్నా. టైం ఎవరిస్తున్నారు? భగవంతుడే మనకి ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ మీరు ఓపికగా 1 గంట కూర్చున్నారు, గంటన్నర అంటే అది కూడా భగవంతుడు అరేంజ్ చేసిందే అని మనం అనుకోవాలన్నమాట ఇక్కడ. అందుచేత ఇక్కడ ఉద్ధరింపబడు అవకాశమే లేదు అని చెప్తున్నారు. గురువుని ఆశ్రయించకపోతే మనకు కాదు. కనుకనే దినమునకు 3 సార్లు నేను ఆధ్యాత్మికాచార్యుని కృపకై ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వకంగా ప్రమాణములు అర్పింతును. ఇక్కడ ధ్యాయస్తు ఇక్కడ గతి కుతోపి ధ్యాయస్తు వంస్తస్య యశస్త్రీ సంధ్యం వందే గురో శ్రీ చరణరవిందం. ఇక్కడ ఏంటంటే 3 సంధ్య అంటే సాయంత్రం అన్నమాట. సో ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం 3 సార్లు ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. మార్నింగ్ అయితే మంగళారతి చేస్తారు, మధ్యాహ్నం భోగా పెట్టేటప్పుడు ఒకసారి ధ్యానించుకోవాలి. మళ్ళీ రాత్రి ఈవినింగ్ కూడా మనము ఇంకో ఆరతి చేస్తాం కదా, సో సంధ్య ఆరతి, అప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవడం. సో 3 సార్లు గురువుని ప్రార్థించి గౌరవపూర్వక ప్రణామాలు అర్పింతుము అని ఈ పాటలో విశ్వనాథ చక్రవర్తి రాశారనమాట. ఈ పాట రోజు తెల్లవారుజామున స్నానం చేయగానే మంగళారతి చేసేటప్పుడు ఈ పాట పాడుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. 8 వర్సెస్లో 8 రకాలుగా గురువుని వర్ణిస్తారు. గురువు ప్రసాదం అంటే వేరే వాళ్ళందరూ కూడా ప్రసాదం 4 రకాలుగా తయారైన ప్రసాదాన్ని తింటుంటే ఆయన ఏ విధంగా ఆనందిస్తాడని అలా చాలా బాగుంటుంది. మనం ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం డీటెయిల్స్. కానీ ఈ విధానం అంతయు దేహాత్మ బుద్ధికి అతీతమైన ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉండును. ఇక్కడ మళ్ళీ దేహాత్మ అన్నారు. విధానం అంతయు దేహాత్మ బుద్ధికి అతీతమై
ఆత్మ జ్ఞానంపై ఆధారపడి ఉండును. అది కేవలం సిద్ధాంతపరమైనది మాత్రమే కాకుండా ఆచరింపదగినదై ఉండవలెను. అప్పుడు కామ్య కర్మల చేత వ్యక్తము చేయబడు ఇంద్రియ సుఖం అవకాశం ఉండదు. ఆ విధంగా స్థిరచిత్తం లేనివాడు పలు రకాలైన కామ్య కర్మలచే ఆకర్షింపబడును. సో ఇక్కడ ఇంత బాగా ఎండింగ్ ఇచ్చారు చూసారా. సో ఇక్కడ దేహాత్మ బుద్ధికి మనం పని చెప్పాలి. ఎప్పుడు చూడు మనసుకి ఏదైనా పని చెప్తూ ఉండాలన్నమాట. ఎటువంటి వర్క్స్ చెప్పాలి అంటే భగవంతుడికి సంబంధించినవి. సపోజ్ మంగళారతి లేదు, మనం కంపల్సరీ కాదు అనుకున్నాం అనుకోండి, చక్కగా పడుకుంటాం కదా. 7:30, 8, 9 కూడా వచ్చు కొందరికి. అంటే హాలిడేస్లో అంటే బాగా పడుకునే అలవాటు ఉంటుంది. సో అదంతా కూడా జరిగినప్పుడు కృష్ణ చైతన్యంలోకి రావడానికి చాలా కష్టము. సో వచ్చిన వాళ్ళు గురువుని ఆశ్రయించి ఈ విధంగా చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి చదివితే, ఇంట్లోనే ఉన్నారు, ఐఎమ్ సారీ, ఒకసారి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ మనం ఇప్పుడు అనువాదం నుంచి వరుసగా అందరూ చదవండి, చదివేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు శ్లోకం చూస్తే మనకి ఎంతో అందంగా, ఎంతో బాగా అనిపిస్తుంది అర్థం అంతా తెలుసుకున్నాక. వ్యవసాయాత్మిక బుద్ధి రేహ్యేహ కురునందన బహుశాఖాహన్యతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇది అన్నమాట. సో వ్యవసాయాత్మిక అంటే మీకు అర్థం చెప్పండి. వ్యవసాయాత్మిక అర్థం కృష్ణ వ్యవసాయం చేయువాడన భక్తి చేయువాడు, కృష్ణ చైతన్యంలో ఉండువాడు అంటే కృష్ణుణ్ణి తలుచుకునేవాడు. లాస్ట్కి వచ్చేసరికి అవ్యవసాయినాం. అవ్యవసాయినాం అంటే లేనివారు, కృష్ణ చైతన్యంలో లేనివారు అన్నమాట. అవి కొందరు ఉంటారు ఏదో అట్లా మధ్యాహ్నం కదా టైంపాస్కి వద్దామని. అది కాదు, భక్తి నేర్చుకోండి. భక్తి నేర్చుకుంటే మీకు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో మంచి అకౌంట్ పడుతుంది భక్తితో మీకు. ఓకే, అనువాదం చదవండి. హరే కృష్ణ. ఫస్ట్ ఇందిరాబోయిన మాతాజీ కనిపిస్తున్నారు హ్యాండ్ రైస్, మీరు చదవండి అనువాదం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. అనువాదము. ఈ మార్గమునందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి ఉందరు. ఓ గురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము భాష్యం చదవాలి మాతాజీ? లేదు, ఇంకెవరైనా చదువుతారు. చదవనా మాతాజీ? హరే కృష్ణ. శుభం అంట చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. కృష్ణ చైతన్యము ద్వారా మానవుడి జీవితపు అత్యున్నత పూర్ణ స్థితికి చేరుకోగలనడి మానవుడి దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి ఎనబడును. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22.62 ఇట్లు తెలుపుచున్నది. చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి మాతాజీ. శ్లోకం మొదలైంది. శ్రద్ధ అనగా ఉదాత్తమైన, అక్కడి నుంచి చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఒక విషయమునందు నిశ్చల విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములందు నెలకొని ఉండునప్పుడు వంశాచారములకు గాని, సంఘాచార్యములకు గాని, లేక దేహాచార్యములకు గాని లోబడి కర్మ నవసరము లేదు. కామ్యకర్మలు మానవుని పూర్వజన్మమునందలి మంచి చెడుల ఫలితములను అనుసరించి చేయునట్టివి. హృదయమునందు కృష్ణ చైతన్యము జాగృతమైన వాడు తన కార్యములయందు సత్ఫలితముల కొరకై యత్నింపనవసరము లేదు. అతడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతటనే కార్యకలాపములన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు. మంచి చెడులను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతిక భావనను సంపూర్ణముగా త్యాగము చేయుట ఎనున్నది
కృష్ణ చైతన్యపు పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యమునందు క్రమమైన పురోగతి ద్వారా అట్టి స్థితి సహజముగానే లభించగలదు. హరే కృష్ణ. ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. జానకిరామయ్య ప్రభు మీరు చదవండి. మాతాజీ ఎక్కడ ఏ పేరా? కృష్ణ చైతన్యవంతుడైన మానవుని. ఓకే ఓకే మాతాజీ. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిరమైన ఉద్దేశము అతని జ్ఞానము పైననే ఆధారపడి ఉండును. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అనగా సమస్త వ్యక్త కారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూల కారణమని పూర్తిగా ఎరుగు కృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదు. వృక్షపు మూలముకు నీరందించడం ద్వారా మానవుడు అప్రయత్నముగానే దాని ఆకులకు కొమ్మలకు కూడా నీరు అందించినట్లగును. అట్లే కృష్ణ చైతన్యములో కర్మ చేయుట ద్వారా మానవుడు తనకు, తన కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళికి సమస్తముకు సర్వోన్నత సేవ చేసిన వాడగుదును. మానవ కార్యకలాపాల ద్వారా శ్రీకృష్ణుడు సంతృప్తి చెందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందగలరు. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశములో చక్కగా అభ్యసించబడును. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుని స్వభావమును ఎరిగి కృష్ణ చైతన్యములో వర్తించినట్లుగా అతనిని నిర్దేశించును. కృష్ణ చైతన్యమును పూర్తిగా ఎరుగుటకు మానవుడు స్థిర చిత్తముతో వర్తిస్తూ శ్రీకృష్ణుని ప్రతినిధికి విధేయుడై ఉండవలెను. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశమును జీవిత పరమ లక్ష్యముగా స్వీకరించవలెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ ప్రఖ్యాత ప్రార్థన అయిన గురువాష్టకం 8 ఇట్లు తెలిపిరి. యస్య ప్రసాదో భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతి కుతోపి ధ్యాయాన్ సుసంసస్య యశస్తి సంధ్యం వందే శ్రీ గురు చరణార విందం. ఆధ్యాత్మిక సంతృప్తి ద్వారా దేవాది దేవుడు కూడా సంతృప్తి చెందును. ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తి పరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడే అవకాశమే లేదు. కనుకనే రోజుకు 3 సార్లు నేను నా ఆధ్యాత్మిక ఆచార్యుని కృప కొరకై ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వకంగా ప్రణామములు సమర్పించును. కానీ ఈ విధానమంతయు దేహాత్మ బుద్ధికి అతీతమైన ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉండును. అది కేవలము సిద్ధాంతపరమైనదే కాకుండా ఆచరింపదగినదే కూడా ఉండవలను. అప్పుడు కామ్యకర్మల్లో కనిపించు ఇంద్రియ భోగములు అవకాశం ఉండదు. ఆ విధముగా స్థిరచిత్తము లేనివాడు వివిధ రకాల కామ్యకర్మల వైపునకు ఆకర్షించబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రభుజీ. హరే కృష్ణ. హరి హరి బోల్. అయితే మీకు సమయం ఉందా? చిన్నది ఇంతే భాష్యము ఇంతే అనువాదం చెప్పుకుందామా? రేపు చెప్దామా? 12 చెప్పుకుందాం మాతాజీ, చిన్నగానే ఉంది కదా. జయశ్రీ మాతాజీ కాకుండా ఇంకెవరైనా చెప్పండి. చెప్పుకుందాం నేను మాతాజీ. చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ చెప్పండి మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ. ప్రభుజీ మీ క్వశ్చన్ ఏదన్నా ఉంటే ఇది అయిపోయాక చూస్తాం. ఓకేనా? హరే కృష్ణ. భోగైశ్వర్య ప్రసక్తానాం చెప్పండి. పహృత చేతసాం తయా వ్యవసాయాత్మిక బుద్ధి ఆధౌ న విధీయతే భోగైశ్వర్య
వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఓకే, ఇప్పుడు అందరూ సైలెంట్ గా ఉండండి. ఫస్ట్ లైన్ చెప్పుకుందాం, తర్వాత సెకండ్ లైన్. ఓకే. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పకృత చేతసాం. చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. హరే కృష్ణ. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక విధీయతే. వెరీ గుడ్. హరి బోల్ మాతాజీస్, ప్రభుజీస్. సో ఇప్పుడు మీరు అందరు ఒక్క 5 నిమిషాలు సైలెంట్ గా ఉంటే ఇది ముగించేసుకుందాం. ఓకేనా? ఓకే. అనువాదం. భోగానుభవమునందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోహపరుసు పరావసులు అగు వారి మనస్సునందు భగవానుని భక్తియుక్త సేవకులకు స్థిరమైన నిశ్చయము ఇందిరా బోయినా మాతాజీ ప్లీజ్. సో ఇక్కడ మనము వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసుకున్నట్టయితే భోగ ఐశ్వర్య అంటే భౌతిక భోగ అనుభవములలోను, సంపదలలోను, అంటే భౌతికంగా మనకి ఏం కావాలి, ఇందాక మనం అనుకున్నాం కదా సంపద అని, ఏదో మనకు అవసరాలు అంటే ఆనందాన్ని ఇచ్చే వస్తువులు ఇవన్నీ. ప్రసక్తానం అంటే ఆసక్తులైన వారికి. ఈ భోగైశ్వర్య ప్రసక్తానం అంటే భౌతికంగా ఉండే వస్తువుల మీద అన్నిటి మీద ఆసక్తి ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు తయా అపహృత అంటే వాటి చేత మోహితులయ్యే వారి మనస్సులు గలవారికి, వాటి చేత వాళ్ళు చాలా మోహితులు అవుతూ ఉంటారన్నమాట. అలాంటి వారికి భగవాని భక్తియుక్త సేవకులకు స్థిరమైన నిశ్చయం అనేది కలగదు. సో మనం ఎన్ని చెప్పినా సరే ఎంతో చెప్పి ప్రయత్నం చేస్తాం. మన గ్రూప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 585 దాటి నియర్లీ 590 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మనం చూస్తే ఒక 45-47 వస్తే మహా గొప్పలాగా ఉన్నదన్నమాట. అంటే వాళ్ళు ఏదో రకంగా ఎవరో చెప్పారని ఇందులో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళలో విత్తనం పడిపోయింది, ఎప్పుడో ఒకసారి అది అంకురించి మొక్కై మానవుతుంది అనమాట. అదే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు భోగైశ్వర్యాల మీద ఉన్నట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రభుజీ చాలా బాగా ఇచ్చారండి. ఏంటంటే ఒక బీటెక్ ఎంటెక్ చేసిన పిల్లలు ఉంటారు కదా, ఈవెన్ ఐఐటి, వీళ్ళు చాలా కష్టపడి సీట్ సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఒక మంచి కాలేజ్లో వెళ్తారు, హాస్టల్ ఉంటుంది. అంతా జరిగిన తర్వాత అక్కడ హాస్టల్ ఫుడ్ తినకుండా ఇటు అటు పరిగెత్తుకుంటూ రెస్టారెంట్స్ చుట్టూ తిరిగాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ చదువు పోతుంది, అటు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి తిన్నామా ఉన్నామా మనం చదువు కోసం వచ్చాము అనేది కొంతమంది స్టూడెంట్స్ మర్చిపోతారనమాట. మనం కూడా ఈ మానవ జన్మ ఇక్కడ వచ్చాము ఎందుకు అంటే భగవంతుడు భక్తి చేసుకోండి, భగవంతుడు భక్తి చేసుకోవాలి అని చెప్పేసి భగవంతుడు మన ఇక్కడికి పంపించాడు. లేదు మాకు అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి వాటి మీద ఎక్కువ మనస్సు లగ్నమయ్యి మోహం చెందినప్పుడు మనకేమవుతుందంటే భక్తియుక్త సేవ పైన కోరిక స్థిరంగా నిశ్చయంగా కలగదు. సో స్థిరంగా ఉండలేమన్నమాట. ఏదో ఒక పండగ పబ్బానికి జన్మాష్టమికి ఒక్కసారి గుడికి వెళ్తే సరిపోతుందా? సరిపోదు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది జన్మాష్టమి.
అదే విధంగా ఇక్కడ నరసింహ జయంతి ఒకసారి వస్తుంది. సో వీటికన్నిటికీ ఆ ఒక్కరోజు మాత్రం మేము వెళ్ళేసి గ్రాండ్గా తయారై వెళ్ళి పార్టిసిపేట్ చేసామంటే అది ఎక్కడ సరిపోతుంది భగవంతుడికి. ఇక్కడ 24 గంటలో మనకి తెలిసిన గురువులందరూ కూడా ఆల్మోస్ట్ 20 గంటలు పనిచేస్తారు, కొందరు 18 గంటలు పనిచేస్తారు భగవంతుడు. సో మొన్న ఒక వీడియో చూశాను, ప్రభుజీ ఏమంటున్నారంటే, ప్రొద్దున నేను చెప్పుంటాను మీకు, ప్రొద్దున 3ంటికి లేచి అన్ని పనులు భగవంతుడి ముగించుకున్నప్పుడు చక్కగా ఆ రోజంతా ఎంతో బాగా అనిపిస్తుందంట. సాయంత్రం మాత్రం రాత్రికి 9 o'clock యూ హ్యావ్ టు స్లీప్. సో 9 to 3 అంత మంచి స్లీప్ దొరికిన తర్వాత 18 hours చాలా హ్యాపీగా ఉండగలుగుతామంట. హ్యాపీగా అంటే యాక్టివ్గా మనము పనులు అన్నీ మంచిగా చేసుకోగలము అని ఒక ప్రభు చెప్తుంటే విన్నాను అనమాట. సో అలా మనము ఎంత నిద్ర అవసరమో అంత, ఎంత భోజనం అవసరమో అంత, దానికంటే ఎక్కువగా ఈ భోగాల మీదకి మన మనసు వెళ్ళినప్పుడు మనం ప్రాబ్లమ్స్లో బాగా చిక్కుకుంటాము అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ భౌతిక భోగాలు అంటే మెటీరియల్ ఎంజాయ్మెంట్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ సెన్స్ ఎంజాయ్మెంట్స్. సో ఇక్కడ సెన్స్ పరంగా మనకి ఇంద్రియాల మూలంగా, ఇంద్రియాలు ఇవి కావాలి అవి కావాలి అన్నప్పుడు ఆ ఇంద్రియాల మూలంగా మనం అవన్నీ కూడా సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఎప్పుడైతే మనం చేస్తామో, సో అప్పుడు మనకి ఈ మెటీరియల్ ఆపులెన్సెస్ ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు, అంటే భౌతికంగా ఈ కోరికలు ఎక్కువైపోయినప్పుడు భగవాను మీద భక్తియుక్త సేవ స్థిరమైన నిశ్చయము మనకి కలగదు అని చెప్తున్నారు. సో ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, సమాధి అనగా స్థిరమైన చిత్తము. సమాధి అని మనం విన్నాం కదా, ఇప్పుడు భగవంతుడు అంటే ఇక్కడ ఈ వర్డ్ వాడారు. సమాధి అనగా భగవంతుడిని ఒకే దీనిలో, ఒకే స్పాచర్లో కూర్చొని, ఒకే విధంగా కూర్చొని, పద్మాసనం వేసుకుని కూర్చొని అదే రకంగా భగవంతుడిని తలుచుకోవడం. అంటే నేను ప్రొద్దున్నే ఒక 2 గంటలు సమాధిలోకి వెళ్ళాను అని చెప్తుంటారు మెడిటేషన్ చేసేవాళ్ళు. మీరు విన్నారా ఇటువంటి వర్డ్ ఎక్కడైనా? విన్నారు కదా. సో సమాధి అనగా స్థిరమైన చిత్తము అని అర్థం అన్నమాట. సో ఇక్కడ వైదిక నిఘంటు అయిన నిరుక్తి ఇట్లు తెలుపుచున్నది. సమ్యగా దీయతేస్మిన్ ఆత్మతత్వ యథాత్మయం. ఆత్మను అవగాహన చేసుకొంటలో చిత్తము స్థిరముగా నెలకొనిచో అది సమాధి స్థితమగును. సో ఆత్మని సంతృప్తి పరచడానికి అదే మెడిటేషన్లు అలాగే కూర్చుని ఉంటే దాన్ని సమాధి అని అంటారు. అప్పుడు మన మైండ్ స్థితంగా ఉంటుంది అనమాట, స్థిమితంగా ఉంటుంది. కానీ కలియుగంలో మనం ఉండగలం అలా? 1 గంట కూర్చుంటే టకాటక బెల్లు మోగుతుంది, ఫోన్ మోగుతుంది, ఎన్నో డిస్టర్బెన్సెస్ కదా. సో ఇది కష్టమనే మనకి ఏమిచ్చారు, మహామంత్రం చేసుకోండి చక్కగా అని అన్నారు అనమాట. సో భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తులైన వారికి కానీ, అట్టి తాత్కాలికమైన వాటిచే మోహితులకు వారికి కానీ ఎన్నడూ సమాధి సాధ్యపడదు. అట్టి వారందరూ దాదాపు భౌతిక శక్తిచే శిక్షింపబడినట్టి వారే. అంటే భౌతిక శక్తితోని అంటే ఎటువంటి శిక్షలు అంటే మనం ఏదో కారాగ్రహంలో పెట్టడం కానీ, లేదా ఉరి ఇవ్వడం కానీ, బీటింగ్స్ ఇలాంటివి కాదు. శిక్షింపబడినట్లే అంటే మనకి ఏం చెప్తారు అంటే, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు కంట పెద్ద గొలుసు కట్టేసి గొలుసు నుంచి తెంచుకోలేకుండా ట్రైన్ చేస్తారంట. ఆ తర్వాత గొలుసు ఇప్పేస్తే కూడా ఊరికే గొలుసు దేనికి కట్టకుండా కాలికి కట్టించితే నిజంగా గొలుసు కట్టేసి ఉన్నది అనుకొని ఎక్కడికి కదలదంట ఏనుగు. అలాగే మనం కూడా ఇక్కడ ఈ మోహపు జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మ, ఆ మొహంలో పడిపోయి శిక్షని కూడా మనకి హ్యాపీగా అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. అక్కడ ఇలా అన్నమాట. సో భౌతిక శక్తి, దాదాపు భౌతిక శక్తిచే శిక్షింపబడినట్టి వారే అని చెప్తున్నారు. అయితే ఈ త్రిగుణాలను అనుసరించి ఆ కోరికల్ని మనం ఎప్పుడైతే అణుచుకొని సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతామే అప్పుడే స్థిర బుద్ధి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఆ స్థిర బుద్ధి రావాలంటే ఈ భోగైశ్వర్యాలు మనము వద్దు అని అనుకోవాలి. ఈ మెటీరియల్ సెన్స్ ఎంజాయ్మెంట్ వి షుడ్ నాట్ హ్యావ్ ఎట్ ఆల్. సో ఇక్కడ ఆల్వేస్
కంప్లైనింగ్. ఇక్కడ శిక్షించబడ్డం అంటే ఎప్పుడు చూసు ఏదో ఒకటి మనకు అన్నీ ఉన్నా సరే ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూనే ఉంటాం అనమాట. ఒకరి మీద, ఒక మనిషి మీద కానీ కంప్లైంట్ చేస్తాం, లేదా భగవంతుడికి, భగవంతుడు వాళ్ళకి అవి ఇచ్చావు, నాకు ఇవి ఇవ్వలేదు, నాకు ఇది ఒక్కటి ఇచ్చేస్తే సరిపోతుంది, నేను ఇంకా నీ భక్తి చేసుకుంటా అని అడిగిన రోజులు కూడా మనకి ఉన్నాయన్నమాట. సో అది భోగేశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. హరే కృష్ణ. సో ఒక్కరు ఎవరైనా క్విక్గా చదివేయండి. హరే కృష్ణ. అనువాదము ఎవరు? మీరుండండి. జయశ్రీ మాతాజీ. ఎవరు? అనురాధ మాతాజీ మీరు చదవండి. ఎవరన్నా? విజయరమణ మాతాజీ. విజయరమణ మీరు చదవండి. విజయరమణ మాతాజీ చదవండి మాతాజీ. మీరు హరే పలకపోతే కృష్ణ. మాతాజీ. భోగానుభవమునందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోహ పరవశులగు వారి మనస్సునందును భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. భాష్యము. సమాధి అనగా స్థిరమైన చిత్తము. వైదిక నిఘంటువైన నిరుక్తి ఇట్లు తెలుపుచున్నది. సమ్యగాధీయతేస్మిన్ ఆత్మతత్వ యథాత్మ్యం. ఆత్మను అవగాహన చేసుకునుటలో చిత్తం స్థిరముగా నెలకొనినచో అది సమాధి స్థితి అగును. భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తులైన వారికి గాని, అట్టి తాత్కాలికమైన వాటిచే మోహితులగు వారికి గాని ఎన్నడూను సమాధి సాధ్యపడదు. అట్టి వారందరూ దాదాపు భౌతిక శక్తిచే శిక్షింపబడినట్టి వారే. హరే హరే కృష్ణ. కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఈ సినిమా బాగుందా ఇవాళ? హరే కృష్ణ. సో మనకి ఏంటి అంటే ఒక్కొక్క శ్లోకంలో భగవంతుడు ఒక్కొక్కలాగా అనమాట. సో చెప్పటం అది మనము ఆలోచిస్తుంటే నిజంగా మన జీవితంలో ఇలా జరుగుతుంది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? హరే కృష్ణ. అనిపిస్తుంది మాతాజీ. అనిపిస్తుంది కదా. సో మనకి ఈ విధంగా మనం ఎందుకు ఇన్ని సుఖాల వెనుక ఇలా పరిగెత్తాము, మనకి ఇన్ని ఉన్నాయి, వీటన్నింటినీ ఎలా మెయింటైన్, ఒక ఏజ్ వచ్చేసరికి మనకి అప్పుడు అనిపిస్తుంది, అరే ఇంత సామాన్ ఎందుకు కొన్నాము, స్పెషల్లీ అనిపిస్తుంది పిల్లల దగ్గర లేనప్పుడు. సో అంటే చిన్నగా చిన్నగా ఉంటాము, తర్వాత ఇది అవసరము అది అవసరము, వీళ్ళు వస్తే అది అది అనుకొని ఎక్కువ మనం ఎక్కువనే కొనుక్కుంటాం. సో ప్రభుజీలు ఒక్కోసారి చెప్తూ ఉంటారు, అవర్ కిచెన్ ఈజ్ లైక్ వన్ వేర్ హౌస్, అంటే ఒక షాప్ పెట్టినట్లే ఉంటుందన్నమాట. ఇది ఏది అవసరమో మనకు తెలియదని అన్ని కొని పెట్టుకుంటా ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా భోగైశ్వర్యాలే. మన చీరలు కూడా ఒక్కటి తీస్తే 10 పడతాయి కదా. ఇలా పడ్డప్పుడు ఒక 5 సంవత్సరాలు ఏమి కొనకుండా ఉండండి. ఏదేది కడుతున్నారో అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇస్తూ పోతా ఉంటే అప్పుడు మనకి ఎంతో మనశ్శాంతి వస్తుంది. అది దాన్ని చూసినప్పుడు అంత మనశ్శాంతి ఉండదు మనకి. అందుకే ఇలా చెప్తున్నారు, భోగైశ్వర్యాల పట్ల ఉన్నప్పుడు భగవంతుడి యొక్క భక్తి అనేది మనలో రావడమే చాలా కష్టం అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ మెటీరియల్ సెన్స్ ఎంజాయ్మెంట్ అండ్ ఆల్వేస్ కంప్లైనింగ్ అన్నమాట, అది దాని యొక్క. సో రేపు మనము త్రిగుణాలు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాము. మీకు ఒక చిన్న హోంవర్క్ ఇచ్చాను, అదంతా కూడా మీరు చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీస్ అండ్ మాతాజీస్ డౌట్లు ఏం లేవా? లేకపోతే వాంఛాకల్పతరుభ్యస్య. హరే కృష్ణ. మాతాజీ డౌట్లేంటి లేవు, డీటెయిల్డ్ గా పదం పదం బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది. ఆ పదం వెడగొట్టినప్పుడు ఈ శ్లోకం చదువుతుంటే ఆటోమేటిక్ గా దాని అర్థమైపోతుంది మాతాజీ. అయితే గురువులు చెప్పింది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చదివేసి వినడం కాదు, అది కూడా మేము రిసైట్ చేసినట్టుగా ఉండి రోజుకి ఒక శ్లోకం అయితే చాలా బాగుంటది, ఎక్సలెంట్ గా ఉంటది మాతాజీ. ఇదే కాదు 2-3 క్లాసులు ఉన్నవి ఈ రోజు, ప్రతిరోజు ఉంటాయి కాబట్టి ఒక శ్లోకం అయితే చాలా బాగుంటదండి, నేను నా అభిప్రాయం మాతాజీ. ఓకే, ఒకే శ్లోకం చెప్పుకుంటే సరిపోతుంది అని అంటున్నారు. ఈ క్లాసెస్ లో భాష్యం చదివించారు ప్రభుజీ,
కొద్ది రోజులు అలవాటు అయ్యేదాకా నేను భాష్యం చదివిస్తున్నా. భాష్యం చదవకపోతే మనం చేసుకోవచ్చు చక్కగా. అదే అక్కడ టైం పోతుంది కదా. అంటే కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భాష్యం చదివి అక్కడి నుంచి కూడా అర్థం తీసుకోవాలి కదా. ప్రపాదుల వారు ఏం చెప్పారు? ప్రపాదుల వారు చాలా ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు గురువుని ఆ అనువాదంలో మనకేం లేదు గురువుని మనం సేవించాలని, కానీ ఆయన చెప్పారు కదా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ గురువుని సేవించుకోమని. మరి ఈ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది భాష్యం చదవకపోతే. అందుచేత అందరి చేత భాష్యం చదివిస్తున్నాను. అక్కడ మనకి టైం పోతుంది ప్రభుజీ. అంటే అందరికి సహకారంతో ఒక 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ ప్రశ్నలు అనేది మనకి టైం లిమిట్ ఉండదు ప్రశ్నలకి. క్లాస్ టైం 11 to 12. ఓకే, మీ పర్మిషన్ ఎక్కువ తీసుకున్నాము. హరే కృష్ణ. చదివిద్దాం ప్రభు, చేద్దాం. మనం శ్లోకాలు ఏమి చెప్పుకోకుండా కొత్తవి అన్ని శ్లోకాలు మనం చదివిద్దాం. ఓకేనా? డెఫినెట్లీ వీ విల్ ట్రై టు డూ దాట్. హరే కృష్ణ ప్రభుజీ. ఉమా మాతాజీ, మీకు ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా అర్థమైంది మాతాజీ. కానీ ఇది నాకు ఈ భగవద్గీతలో మీరు 13 పేజీలు అన్నారు కదా నిన్న, ఇది మరి ఇది నాకు అది లేదు మాతాజీ. ఇది బుక్ వేరే ఉందా మరి? ఏదో నాకు నిన్న మొత్తం వెతికిన. హరే కృష్ణ. అయితే యథాతథం బుక్ ఇది వాడాలి, ఇది తీసుకో. ఓకే, మీ దగ్గర లేకపోతే నేను పంపిస్తాను మీకు. ఓకే, సో ఇది ఫాలో అయితే మనకి ప్రపాదుల వారి పర్పట్స్ ఈజీగా అర్థమవుతుంది భగవద్గీత. మామూలుగా చాలా రకాలు ఉంటాయి భగవద్గీతలు, ఎన్నో చదువుకోవచ్చు మీరు, కానీ అక్కడ అనువాదము అండ్ ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటది కదా. అందుకే నిన్న ఎంత వెతికినా అసలు కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు అంటే కొందరికి 4వ పేజీ 3వ పేజీ వచ్చింది మాతాజీ. నాకు అసలు ఏ పేజీలో లేదు మాతాజీ అది. అయితే మీది వేరేది, ఏసీ భక్తి వేదాంత రాసినది కాదు, వేరే బుక్ ఉంటది. ఓకేనా? మేమేమో కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవుతున్నాం, ఇస్కాన్ కదా. ఓకే ఓకే మాతాజీ, మరి పంపిస్తారా? నేను డబ్బులు పే చేస్తాను. పంపిస్తాను. నా ఫోన్ నంబర్ మీకు తెలుసు కదా. పేడ్ చేసుకున్నా మాతాజీ నేను కొంచెం. అయితే దానికి మీ అడ్రస్ పంపండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది ఈరోజు హోంవర్క్ ఇచ్చారు కదా, ఆ పోయం నేను మీరు PDF పెట్టారు కదా, దాంట్లో చూసాను, నాకు దాంట్లో కనపడలేదు. మీరు వెతకండి, దొరుకుతుంది. పోయం పెట్టడం కాదమ్మా, నేను 108 శ్లోకాల్లో మీకు దొరకదు. నేను మొత్తం భగవద్గీత పెట్టాను, మీరు చూడండి గ్రూప్ లో. దాంట్లో ఉపోద్ఘాతం అంటే ఫస్ట్ ముందు మాట అని ఉంటది, దాంట్లో దొరుకుతుంది. కొన్ని బుక్స్ లోనేమో 3-4 పేజెస్ ఉంది, కొన్ని బుక్స్ లో 11 to 13 ఉన్నది. అంటే మీరు స్టార్టింగ్ నుంచి వెతకండి. నేను క్వశ్చన్ చెప్తున్నాను కదా, ఈ పేజీలు చదవమని చెప్పట్లేదు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పాను. ఈ శ్లోక కోసం మనం అంటే మీరు పంపించిన PDF లో వెతికితే కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది, శ్లోక కనిపిస్తుంది, శ్లోక మీనింగ్ అంతా కనిపిస్తుంది అమ్మా. ఓకే మాతాజీ, ఒకసారి పోయం చెప్పరా మాతాజీ? పోయం స్టార్టింగ్ లైన్ చెప్పండి చాలు. శ్లోక పరబ్రహ్మం పరంధామ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అర్జున ఉవాచ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సత్యకృష్ణ. హరే కృష్ణ. సత్యకృష్ణ. హరే కృష్ణ అమ్మా. చాలా బాగా అర్థమైంది మాతాజీ శ్లోకాలు అలా చెప్పటము. నేనే మాతాజీ నిన్న మీరు అడిగారు కదా. ఓకే, మరి పెన్సిల్ తో ఇలా కోమాలు పెట్టుకున్నారా? పెట్టుకున్నాను మాతాజీ. మాకు చదవటం మంచిగా వస్తుంది కానీ మాతాజీ కొంచెం అందరి ముందు చదవటానికి ఇదయ్యి హ్యాండ్ రైజ్ చేయలేదు. పర్వాలేదు, మీరు కావాలంటే స్పీకర్ లో మీకు అది వస్తుందా? ఫోన్ లో మాట్లాడడం స్పీకర్ లో వస్తుంది మాతాజీ. రికార్డింగ్ పంపించండి నాకు, నేను చూస్తాను. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. శ్రీదేవి అంగార మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. క్వశ్చన్ కాదు మాతాజీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాతాజీ. అవి నిన్న అందరికి అంటే కొందరు రాసుకుని ఉండారేమో అనేసి పెట్టాను, అదే మన గ్రూప్ లో. ఓకే, ఇప్పుడు మీరు అది అవసరమని పెట్టారు, మిమ్మల్ని చూసి వేరే వీడియోలు వేరేవన్నీ వస్తున్నాయి.
సో ప్రతి ఒక్కరిని డిలీట్ మనకి ఏది అవసరమో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇవి రావడం నిజం నిజం మాతాజీ. మనం చూసాం కదా చాలా ఇంకా బాగా స్ట్రాంగ్ అయ్యాక వేరే గ్రూప్ చేసి అందులో ఇప్పుడు ప్రపాద గ్రూప్ ఎట్లా గ్రూప్ 1 లో ఉందో అట్లా గ్రూప్ 3 కూడా ఒకటి చేసుకుందాం. ఓకేనా? అంత లెంతీ వీడియోలు పెద్దగా అవసరం ఉండదు. కొందరు ప్రభు పెడితే నేను తీసేశాను. నీడ్ ఉన్నవి అయితే పర్లేదు. కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ గ్రూప్ పేరు ఏంటి మరి మాతాజీ? గ్రూప్ మన గ్రూప్ పేరు ఏంటి? 18 అది అదే ఉంది మాతాజీ. 18 days అనేది ఉంది. 18 days. ఒక్క నిమిషము. మన గ్రూప్ పేరు 18 రోజులు గీత, 18 రోజులు 18 అధ్యాయాలు 11 to 12. అది నా నెంబర్ దాంట్లో ఫీడ్ చేయరా? ఏమండి? నా నెంబరు ఆ గ్రూప్ లో చేర్చరా అంటారు. మీరు ఎలా జాయిన్ అవుతున్నారు? ఇప్పుడు మన చాలా గ్రూపులు ఇస్కాన్ ఉన్నాయి కదా, దానిలో మీ మెసేజ్ వస్తుంది, నేను జాయిన్ అయిపోతాను. లింక్ ద్వారా జాయిన్ అయిపోతున్నారా? లింక్ ద్వారా. తెలుసా ప్రభుజీ మీకు? నా తెలియదు మాకు, చెప్పండి మాకు. నా నంబర్ కి మీ నంబర్ పెడితే నేను యాడ్ చేస్తాను. ఓకేనా? మీ నంబర్ తెలియదు? 939 85 27 319. ఓకే మాతాజీ. I will add your number. Thank you. మాతాజీ మీ ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషనా? నేను రిటైర్డ్ ప్రభుజీ. ఐఎమ్ రిటైర్డ్. డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్ లాగా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఐ వాస్ టీచింగ్. 29 years సర్వీస్ చేశాను. 22 years ప్రిన్సిపల్ లాగా పనిచేశాను ప్రభుజీ. నౌ ఐఎమ్ అట్ హోమ్. హరే కృష్ణ. నేను అది టీచింగ్ ప్రొఫెషన్ అనుకున్నాను. డౌట్. థ్యాంక్ యూ ప్రభు. గిరిజా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. జానకిరామ్ ప్రభుజీ కూడా హెడ్ మాస్టర్ మాతాజీ. అవునా? టీచింగ్ ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళంతా మీకేమైనా మాతాజీ నా క్వశ్చన్ ఏంటంటే, అవును మాతాజీ, అంటే ఫస్ట్ PDF లో 108 అంటే మనము కంఠస్థం చేసే శ్లోకాలు ఉన్నాయా అని చూశాను మాతాజీ. కాకపోతే మనం 18 చాప్టర్లు అన్ని కంటిన్యూ ఉన్నట్టున్నాయి కదా? అవును. PDF లో 1 చాప్టర్ నుంచి 18 చాప్టర్ వరకు ఒక్కో చాప్టర్ లో ఇంపార్టెంట్ ఉంటాయి, కంటిన్యూస్ గా ఉండవు. ఇప్పుడు మనం 40, 41 తర్వాత 44కి వెళ్ళిపోయాం. 42, 43 అనేది భక్తి యోగా అట్ హోమ్ అని నెక్స్ట్ కోర్స్ ఉంటది. అప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్తారన్నమాట. అంటే నేను ఓపెన్ చేసినప్పుడు ఏమైంది మాతాజీ, ఫస్ట్ చాప్టర్ మొత్తం అంటే మనము అవును, నేను 2 పంపాను మాతాజీ. నేను భగవద్గీత ఫుల్ పంపాను మీకు. ఫుల్ కూడా ఒకటి పంపాను. అది ఓపెన్ చేసి ఉంటారు. 108 ఒకటి పంపాను. మంగళాచరణ ఒకటి పంపాను. అందరి దగ్గర పుస్తకాలు లేవంటున్నారు కదా అని పంపాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. అదే చూద్దాం, నాకు నెట్ పోతుంది మాతాజీ, అందుకని క్లాసు ఒక్కోసారి మిస్ అయిపోతున్నాను, బాధగా ఉంది. తర్వాత రికార్డింగ్ వింటున్నాను. అదే మళ్ళీ పెడదామంటే కూడా నాకు డేటా అయిపోయింది మాతాజీ నిన్నటి నుంచి. అందుకని నాకు ఎట్లా చేసుకోవాలో తెలియదు అనమాట. అందుకని మీకు మళ్ళీ శ్లోకాలు పెట్టలేకపోయాను. పెడతాను మాతాజీ. బాగా చేస్తున్నారు మీరు కూడా. పొద్దున్నే చాంటింగ్ చేస్తారు, శ్లోకాలు చదువుతారు. అమ్మో, చాలా భక్తి చేస్తారు మాతాజీ మీరు. ప్రొద్దున 6 o'clock ఒక క్లాస్ ఉంటది మాతాజీ. ఆ క్లాస్ లో అదే మనదే అనుష మాతాజీ ఆ గ్రూప్ లో ఉంటాం మాతాజీ. తర్వాత మళ్ళీ ఇంకోటి 8 o'clock ఒకటి మీ అప్పర్ ప్రోగ్రామ్ ఉంటది, అది కూడా మన ఇస్కాన్ వాళ్ళదే అన్నమాట మాతాజీ. ఎంత భక్తి అయినా కానీ అంత ప్రెషర్ బ్రెయిన్ మీద వేయకూడదు. ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకొని అందులో కొనసాగండి. అన్నిట్లో వెళ్తూ ఉంటే మనం ప్రశాంతత అనేది దొరకకపోవచ్చు. మీరు ఆలోచించండి, అది మీ ఇష్టము, మీ సమయం. హరే కృష్ణ.
అంటే మా ఒక ప్రభుజీ చెవులోంచి పేరుతోనే వినేసి ఒంటరిగా ఒక చాలా చెవులో ఫీల్ వదలకుండా ఏదైనా ఒక దాన్ని గట్టిగా పట్టుకోండి. పట్టుకొని దాన్ని పట్టుకుంటే పైకి ఈజీగా వెళ్ళడం. అందుకే బహుశాఖ అని చెప్పారు కదా, కృష్ణుడు అన్నాడు ఇలాగే భక్తిలో కూడా మీరు ఇన్ని శాఖల ద్వారా వెళ్తూ ఉంటే మీరు తినే ఆహారం ఇటు అటు అటు వెళ్ళిపోద్ది. మనకి బ్రెయిన్ లో ఎక్కడ ఉంటది స్పేస్? భగవంతుడిని ధ్యానిస్తూ ఒక గ్రూప్ పట్టుకోండి. ఆ ఒక్క గ్రూప్ లో ఒక గౌరంగవాణి అనుకున్నారు అనుకోండి, అందులోనే ఉండండి. అందులో వారానికి 2-3 క్లాసులు ఎక్స్ట్రా ఉంటాయి, డైలీ ఈ క్లాస్ కాకుండా. సో దట్ విల్ బి ఓకే అని నా అభిప్రాయం ప్రభుజీ. మాతాజీ తర్వాత మీ ఇష్టం. హరే కృష్ణ. అంటే అప్పట్లో ఒకటే గ్రూప్, అంటే కరోనా తర్వాత ఒకటే గ్రూప్ లో ఉండేదాన్ని మాతాజీ. అయితే మా మాతాజీస్ నేను బాగా డిప్రెషన్ లో పోతున్నాను, వాళ్ళు గౌరంగ వన్లో చేర్పించారనమాట. ఇంకో గ్రూప్ లో చేర్పించారు. ఫస్ట్ వేరే గ్రూప్ లో చేర్పించారు, తర్వాత గౌరంగ వన్లో కూడా బాగా చెప్తున్నారు, మీరు జాయిన్ అవ్వండి, మీరు డిప్రెషన్ లోకి పోవద్దు అంటే ఇందులో జాయిన్ అయినా మాతాజీ. ఇప్పుడు గౌరంగ వన్ 3-4 అయిపోయాయి కదా మాతాజీ. ఇవన్నీ కంటిన్యూగా అయినసరికి 3-4 అయినా అమ్మా, పొద్దున్న ఒకటి వస్తుంది, తర్వాత మధ్యాహ్నం ఒకటి వస్తుంది. ఆ సాయంత్రం వేళల్లో వచ్చేవి రోజు రావు. వెన్స్డే వస్తుంది, సండే వస్తుంది, డైలీ కాదు సాయంత్రం వేళల్లో వచ్చేది. ఇప్పుడు 8 o'clock కి మళ్ళీ మనకి 18 days స్టార్ట్ అవుతుంది, 8th నుంచి, రేపటి నుండి. మళ్ళీ అందులో కూడా ఒక గంట వింటాము అంటే అది మీ ఇష్టం మాతాజీ. మాతాజీ వినలేదు మాతాజీ, చాలా హెక్టిక్ అయిపోతుంది మాతాజీ. హెక్టిక్ శ్లోకాలు అవుతుంది. చదువుకోవాలి, శ్లోకాలు చదువుకోవాలి, మళ్ళీ అంటే ఇలా జరిగినప్పుడు భగవద్గీత కూడా మీకు చదువుకోవాలి. వినాలనిపించినప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ ఏం చేయాలంటే రికార్డింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ మధ్య మధ్యలో వినండి, మీకు అర్థమైపోతుంది. వర్డ్ టు వర్డ్ వినకపోయినా అది కూడా 1 గంట పైన అవుతుంది కాబట్టి అలా కూడా వినొచ్చు. ట్రై చేయండి అలా. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అదే ఇవే వింటున్నాను మాతాజీ. ఓసారి డేటా లేకపోతేనో నెట్ లేకపోతేనో ఇబ్బంది అవుతుంది, బాధ అనిపిస్తుంది.